హాయ్ యోస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు లగ్జరీ ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి. మనకి ప్రాపర్టీ వచ్చేసి మనకి ఏరియర్ వ్యూ అనేది మీకు 3Dలో చూపించడం జరుగుతుందండి. టోటల్గా మనకు రోడ్స్ అయినా కమ్యూనిటీ అయినా గార్డెన్స్ ఎలా ఉందనేది మీకు 3Dలో చూపించడం జరుగుతుందండి. మనకి ఇది వచ్చేసి మెయిన్ గేట్ ఎంట్రన్స్ అండి. పటేల్ బ్రైట్ వ్యూ అండి. మన కమ్యూనిటీ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి గ్రాండ్ వెల్కమ్ లాంజ్ వస్తుందండి. వాటర్ ఫ్రంట్ వ్యూ లా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మనకి ఇది టోటల్ గార్డెన్ ఏరియా అపార్ట్మెంట్ మధ్యలో వస్తుందండి. వెల్ మెయింటెనెన్స్ ఉందండి. మెయింటెనెన్స్ వచ్చి చాలా బాగుంది. మనకు టోటల్గా ఎమ్యూనిటీస్ అనేది చూపించడం జరుగుతుందండి. ఓకే అండి, ఇప్పటివరకైతే మనకి ఎమ్యూనిటీస్ అనేది తెలుసుకున్నారు కదా. దానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ప్రాపర్టీస్ మీ ముందుకు చాలా తీసుకురావడం జరుగుతుందండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేది అర్థమవుతాయి. టోటల్గా మనకి ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి. ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు అనేది కూడా మనకి ఈ ప్రాపర్టీ ఎక్కడుంది, లొకేషన్ ఏంటి, ప్రైస్ ఏంటి, దీని డీటెయిల్స్ అనేది కాంటాక్ట్ నెంబర్ కూడా మనం టోటల్గా మనకి ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కండి, మనకి అపార్ట్మెంట్ అవుట్లుక్ అండి. వన్ ఆఫ్ ది లగ్జరీ అపార్ట్మెంట్ అండి. మనకి అపార్ట్మెంట్లో టోటల్గా మనకు 3 BHK ఫ్లాట్స్ ఉంటాయండి. టోటల్లీ లగ్జరీ అపార్ట్మెంట్ అండి మనకి. ఇప్పుడైతే మనం ప్రాపర్టీ వివరాలు అనేది పూర్తిగా తెలుసుకుందామండి. మనం ఇప్పుడు వచ్చేసి 5th ఫ్లోర్లో ఉన్నామండి. ఫ్లాట్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇది ఫ్లాట్ ముందు వచ్చేసి కారిడార్ వస్తుందండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 4 ఫ్లాట్స్ ఉంటాయండి. ఈస్ట్కి 2 ఉంటాయి, వెస్ట్కి 2 ఉంటాయండి. మనకి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉందండి. 3 BHK ఫ్లాట్, ఫుల్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ లివింగ్ ఏరియా వస్తుందండి. చూస్తున్నారు కంటే లోపల ఫర్నిచర్ ఎలా ఉందనేది యాజ్ ఇట్ ఈజ్ ఫర్నిచర్తో ఇస్తున్నారండి. మనకి ఇంటీరియర్ డిజైనింగ్ చూసుకుంటే చాలా బాగుంటుందండి. టోటల్గా మనకి ఫర్నిచర్ అనేది ఐకియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందండి. ఈ ఫర్నిచర్కి సంబంధించిన అన్ని బిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆల్ బిల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ పొజిషన్లో ఉన్నప్పుడే తీసుకున్నారండి. ఆర్కిటెక్చర్ డిజైన్తో డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇంట్లో వచ్చేసి మనకి టోటల్గా మనకి ఇది 3 BHK ఫ్లాట్ వస్తుందండి. 2740 SFT వస్తుందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ ఏరియా వస్తుందండి. లివింగ్ హాల్ వస్తుంది. పక్కనే బాల్కనీ ఉంటుందండి. చాలా బాగుంటుంది. మనకు యాజ్ ఇట్ ఈజ్ టీవీతో సహా ఇస్తున్నారండి. టీవీ కూడా బ్రాండ్ న్యూ సోనీ బ్రాండ్ అండి. టోటల్గా మనకు 3 స్మార్ట్ టీవీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. 2 బెడ్రూమ్స్లలో ఉన్నాయి, ఒకటి లివింగ్ ఏరియాలో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి. అలాగే ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అయినా, ఫాల్ సీలింగ్ అయినా, లైటింగ్ చూసుకుంటే చాలా బాగుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి మనం ఇప్పుడు. ఇది మన మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఫర్నిచర్ అయినా,
వార్డ్రోబ్స్, లైటింగ్స్, డిజైనింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి. బెడ్రూమ్లో ఒక ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇది ఫ్యాన్స్ వచ్చేసి టోటల్గా రిమోట్ కంట్రోల్తో ఉంటున్నాయండి. 4 ఫ్యాన్స్. ప్రతిది కూడా వాళ్ళు బిల్ మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ప్రతి బిల్స్ అనేది కూడా మీకు షో చేయడం జరుగుతుందండి. ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనకు టీవీ వచ్చేసి మనకి ఎల్జీ కంపెనీ అండి. ఈ బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ అటాచ్ బాత్రూమ్ వస్తుందండి. డ్రెస్సింగ్ ఏరియా ఉంది. డ్రెస్సింగ్ ఏరియా పక్కన బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్లో చాలా పెద్దగా ఉందండి. ఈ ప్రతి బాత్రూంలో కూడా వెస్ట్రన్ ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, హాల్ అనేది చాలా స్పేషియస్లో చాలా పెద్దగా ఉందండి. మన కిచెన్ అనేది ఓపెన్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు హాల్ పక్కన కామన్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి. ఇది కామన్ బాత్రూమ్ వస్తుంది. కిచెన్ హాల్ పక్కన వస్తుందండి కామన్ బాత్రూమ్ అనేది. ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్తున్నాం. మనకి ఇంట్లో వచ్చేసి మెయింటెనెన్స్ చాలా బాగుందండి. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కిచెన్లో చూస్తున్నారు కండి, మనకి కిచెన్లో వచ్చేసి మనకి చిమ్నీ అయినా ఓవెన్ అండ్ రిఫ్రిజిరేటర్తో సహా ఇస్తున్నారండి. చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి కిచెన్ సెటప్ అనేది. మనకి ఇది కిచెన్ వస్తుంది. మన కిచెన్ నుంచి బయటికి ఇక్కడ యూటిలిటీ వాష్ ఏరియా అనేది ఇచ్చారండి కిచెన్ పక్కన. అలాగే మనకు పూజా రూమ్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ సెట్ చేసుకున్నారండి. పూజా రూమ్ వస్తుందండి ఇక్కడ. మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి 100% వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. మనకి ఈ ప్రాపర్టీ పైన కూడా లోన్ వస్తుందండి. 80% లోన్ వస్తుంది. మీరు ఎనీ బ్యాంక్ త్రూ ద్వారా అయినా తీసుకోవచ్చు. మనకు ప్రజెంట్ ఈ ప్రాపర్టీ పైన 6 lakhs లోన్ అనేది ఉందండి. ఆ లోన్ అనేది కూడా మీకు మీ పేరు పైన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే క్లియర్ చేసి ఇవ్వమంటే క్లియర్ చేసి ఇస్తారండి. చూస్తారు కదా, కిచెన్, బెడ్రూమ్, డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాల్కనీ వస్తుందండి. మనకి ఫ్లాట్కి వచ్చేసి టోటల్గా 2 బాల్కనీస్ ఉన్నాయి. ఇది ఒక బాల్కనీ డైనింగ్ ఏరియా పక్కన వస్తుందండి. మనకు బాల్కనీలో వచ్చేసి చిన్న చిన్న మొక్కలు చాలా బాగా పెంచుకుంటున్నారండి. మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే 100 feet రోడ్ కనిపిస్తుందండి. ఇప్పుడు నైట్లో కాబట్టి కనిపించట్లేదు. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 100 feet రోడ్ అండి. మనకు 2 sides కూడా బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. అలాగే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మనకి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి యాపరాల్లో ఉందండి. అల్వాల్కి, ఈసీఎల్కి కూడా దగ్గరలో ఉంటుందండి. అలాగే సికింద్రాబాద్ కూడా మనకు దగ్గరలో వస్తుంది. తిరుమలగిరికి కూడా దగ్గరలో ఉంటుందండి. మనకు చుట్టుపక్కల కూడా జస్ట్ 1 kilometer డిస్టెన్స్లోనే అన్ని సూపర్ మార్కెట్ అయినా, స్కూల్స్ అయినా, కాలేజెస్ అయినా, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ కూడా దగ్గరలో ఉన్నాయండి. వన్ ఆఫ్ ది ప్రైమ్ లొకేషన్లో ఉందండి మనకి ఈ ప్రాపర్టీ. అలాగే మనకి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 2.5 CR చెప్తున్నారండి. 2,50,00,000 నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో సహా ఇస్తున్నారండి. మనకి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్లో చాలా బాగున్నాయండి. ప్రతి బెడ్రూమ్లో చూసుకుంటే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ వస్తుందండి. ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ప్లస్ అటాచ్ బాత్రూమ్. వీళ్ళు ఈ ఫ్లాట్ అమ్మడానికి కూడా రీజన్ ఉందండి. వాళ్ళు గచ్చిబౌలికి షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళ ఆఫీసెస్ కూడా అక్కడ ఉన్నాయి, లాంగ్ అవుతుందని ఇది సేల్ చేయడం జరుగుతుందండి. మెయిన్ రీజన్ అయితే అదే ఉందండి, ఇంకా వేరేదైతే ఏం లేదు. వాళ్ళు ఉండడానికే చేసుకున్నారండి. టోటల్గా ఫర్నిచర్ అనేది అయినా పొజిషన్లో తీసుకున్నారు. స్టార్టింగ్ పొజిషన్లో ఆఫీసెస్కి వీళ్ళకి దూరం అవుతుందని సేల్ చేయడం జరుగుతుందండి. ఇంకా వేరే ఏ రీజన్ లేదండి. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుందండి. దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది, ప్లస్ టీవీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అలాగే మనకు ప్రతి బెడ్రూమ్లో చూసుకున్న టీవీ అండ్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి.
బెడ్రూమ్స్ చాలా స్పేషియస్లో చాలా బాగున్నాయి. ఇక్కడ అటాచ్ బాత్రూమ్ వస్తుందండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి. బాత్రూంలో గీజర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. చూసారుగా అండి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్రూమ్ సైజెస్ ఎలా ఉందనేది కూడా మనకి. ఇది బెడ్రూమ్స్ పక్కన హాల్ పక్కన ఒక బాల్కనీ వస్తుందండి. చిన్న సిట్టింగ్ ఏరియా లాగా సెట్ చేశారు ఇక్కడ బాల్కనీలో. చాలా బాగా డిజైన్ చేశారండి. ఇంట్లోకి వస్తే ఒక ఫీలింగ్ అనేది కలుగుతుందండి. పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది చాలా బాగుంది ఇంట్లో. వెంటిలేషన్ చాలా బాగుంటుందండి మనకి ఫ్లాట్కి వచ్చేసి. ఇప్పుడైతే మీకు ఎమ్యూనిటీస్ అనేది అయితే లైవ్గా చూపించడం జరుగుతుంది. ఇది మన క్లబ్ హౌస్ వస్తుందండి, ఇండోర్ గేమ్స్. ఇక్కడ వచ్చేసి మనకు మీటింగ్ హాల్ వస్తుంది, ఆఫీస్ స్పేస్. ఇది స్టెప్స్, మనకు లిఫ్ట్ కూడా ఉందండి ఇక్కడ. ఇది మల్టీపర్పస్ హాల్ వస్తుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా చేసుకోవడానికి చాలా బాగుందండి. చాలా స్పేషియస్లో చాలా బాగుంది హాల్ వచ్చేసి మనకి. మనకు హాల్ ఆపోజిట్లో మనకు జిమ్ ఏరియా వస్తుందండి. ఇది జిమ్ వస్తుంది. అలాగే సెలూన్ కూడా ఉందండి మనకి ఇక్కడ. మీకు పార్క్స్, లాన్ ఎలా ఉందనేది చూపించడం జరుగుతుందండి. చాలా అంటే చాలా బాగుందండి ఈ కమ్యూనిటీ వచ్చేసి మనకి. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. టోటల్గా లగ్జరీ ఫ్లాట్స్ అండి మనకి. 3 BHK ఫ్లాట్స్ వచ్చేసి మనకి. అలాగే మనకి కమ్యూనిటీలోనే సూపర్ మార్కెట్ కూడా ఉందండి, అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 24/7 సెక్యూరిటీ ఉంటుంది. టోటల్గా CCTV కవరేజ్లో ఉంటుందండి. మనకి ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్ ఇస్తున్నారండి. అలాగే మనకు పవర్ బ్యాకప్ కూడా ఉందండి. చాలా బాగుంటుంది. కమ్యూనిటీ ఎలా ఉందనే సరౌండింగ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వచ్చేసి మనకు స్విమ్మింగ్ పూల్ వస్తుందండి. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా ఎలా ఉంది, ఎక్కడ వస్తుంది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది, చూపించడం జరుగుతుందండి. మనకు స్విమ్మింగ్ పూల్ పక్కనే చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అనేది ఇస్తుందండి. ఇది స్విమ్మింగ్ పూల్ పక్కన వస్తుంది. టెన్నిస్ కోర్ట్ వస్తుంది ఒకటి, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే బ్లాక్స్ అనేది డివైడ్ చేయడం జరిగిందండి. ఏ బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఆ బ్లాక్స్లోనే కార్ పార్కింగ్ చేసుకోవాలి. కార్ పార్కింగ్ చేసుకోవడానికి ఎలా ఉందనేది కూడా చూపించడం జరుగుతుందండి మీకు. ఇది మనకు కార్ పార్కింగ్ వస్తుంది. ఈ కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. పిల్లలకు సంబంధించినవి కూడా అన్నీ ఉన్నాయి. అలాగే మనకు వాకింగ్ ట్రాక్ కూడా ఇవ్వడం జరిగిందండి, లోపలనే వాకింగ్ చేసుకోవడానికి. ఇది వాకింగ్ ట్రాక్ వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్ 3 BHK ఫ్లాట్ ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ట్రస్టెడ్ హోమ్స్.